Namaste and welcome. Raju wrote a letter. Raju was writing a letter. Raju had written a letter. Raju had been writing a letter. ఈ 4 వాక్యాలలో సబ్జెక్ట్ రాజు కామన్గా ఉంది, ఆబ్జెక్ట్ ఎ లెటర్ కామన్గా ఉంది. మరి మారింది ఏంటి? ఈ వర్బ్ తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది ఈ 4 వాక్యాలలో. ఇలా మారిన రూపము వివిధ సందర్భాలలో వేరువేరుగా వాడడం జరుగుతుందన్నమాట. అన్నీ ఒకే రకంగా వాడడం జరగదు. వివిధ సందర్భాలలో వివిధ వాక్యాలు వాడాల్సిన అవసరం ఉందన్నమాట. కానీ చూసినట్టయితే ఈ 4 వాక్యాలు కూడా ఒకే టెన్స్కి సంబంధించినవి. అది ఏ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. సో మరి ఈ వీడియోలో పాస్ట్ టెన్స్లో ఉన్న 4 టెన్స్ల గురించి తెలుసుకొని అవి ఎప్పుడు, ఎందుకు, ఎలా వాడతామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ, అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. పాస్ట్ టెన్స్ అంటే తెలుగులో మనము భూతకాలము అని అంటూ ఉంటాం అనమాట. అంటే జరిగిపోయిన కాలము. దీన్ని ఒక 4 రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్ సింపుల్ టెన్స్. రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మరియు 4వది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఇక ఒక్కొక్క టెన్స్ తీసుకొని అది ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎలా వాడతామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సింపుల్ పాస్ట్ టెన్స్. ఫస్ట్ది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. దీన్నే పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ అంటే వాక్య నిర్మాణం చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ మరియు వర్బ్ టు అంటే రెండవ రూపము, వర్బ్ యొక్క రెండవ రూపము అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ను వాడడం జరుగుతుంది అనమాట. ఇక మనం వాక్యాలు చూసినట్టయితే ఐ ప్లేడ్, వీ ప్లేడ్, యూ ప్లేడ్, యూ ప్లేడ్, హీ షీ ఇట్ ప్లేడ్, దే ప్లేడ్ అనే బేసిక్ వాక్య నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి సింపుల్ పాస్ట్ టెన్స్లో. మరి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఎప్పుడు వాడతామండి? ఆల్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన అన్ని విషయాల గురించి చెప్పడానికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడడం జరుగుతుందన్నమాట. గతం అంటే నిన్నటి నుంచి వెనకకు జరిగిన అన్ని విషయాలను చెప్పడానికి కూడా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడడం జరుగుతుంది. ఇందులో కొన్ని కీవర్డ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, ఇన్ 2047, ఎగో, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇందులో చాలా ముఖ్యమైనది ఇట్స్ టైమ్ అనే ఒక ఫ్రేజ్ అనమాట. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చినప్పుడు ఇట్స్ టైం తర్వాత మనకు సింపుల్ పాస్ట్ టెన్సే వాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే వర్బ్ యొక్క రెండవ రూపమే, వర్బ్ టూనే వాడాలి తప్ప ఇంకొకటి కాదు. మనం ఎగ్జాంపుల్స్లో చూసుకున్నట్టయితే ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న సినిమా చూశాను, నిన్న అయిపోయింది ఆ పని. అందువల్ల ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో వాచ్డ్ అనేది వర్బ్ టూగా వాడడం జరిగిందనమాట. ఇక రెండవ సెంటెన్స్ చూసినట్టయితే వీ వ్రోట్ ది ఎగ్జామ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ పోయిన సంవత్సరం రాసాము, వ్రోట్ వర్బ్ టూ. ఇంకా మూడో సెంటెన్స్ షీ వెంట్ హోమ్ ఎ వీక్ ఎగో. ఒక వారం క్రితం ఆమె వెళ్ళిపోయింది, వారం క్రితమే అయిపోయింది. సో వెంట్ అనేది వర్బ్ టూ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడడం జరిగింది. అదేవిధంగా దే లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. సో వాళ్ళు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నారు, అంటే ఇప్పుడు ఉండట్లేరు అనమాట. సో ఉన్నారు, వెళ్ళిపోయారు అనమాట. సో దే లివ్డ్, సో ఇక్కడ ఉన్నారనమాట. సో అందువల్ల లివ్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడడం జరిగింది. అది వర్బ్ టూగా ఉన్నదనమాట. అదేవిధంగా ఇట్స్ టైమ్ వీ వెంట్ టు కాలేజ్. సో ఇక్కడ ఇట్స్ టైమ్ అనే ఒక ఫ్రేజ్ వచ్చింది, దాని తర్వాత వీ వెంట్ అనే వర్బ్ టూ వచ్చింది అనమాట. సో వెంట్ అనేదే అనాలన్నమాట. అట్లా కాకుండా ఇట్స్ టైమ్ వీ ఆర్ గోయింగ్ టు కాలేజ్ అనేది రాంగ్ అనమాట. సో ఇట్స్ టైమ్ వీ వెంట్ టు కాలేజ్ అనేదే కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా ఇట్స్ టైమ్ అనే ఫ్రేజ్ వచ్చినప్పుడు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది గడిచిపోయిన అన్ని పనుల గురించి చెప్పడానికి వాడుతూ ఉంటాము. దాని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు ప్లస్ వర్బ్ టూ అంటే సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, వర్బ్ రెండవ రూపాన్ని వాడడం జరుగుతుంది అనమాట. రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్నే పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. ఇక ఈ టెన్స్లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్టు ప్లస్ వాస్ కానీ వర్ కానీ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇన్ఫామ్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. వాస్ అనే హెల్పింగ్ వర్బ్ మనము అన్ని సింగులర్ సబ్జెక్ట్స్కు వాడాలి.
వర్ అనే హెల్పింగ్ వర్బ్ మనము అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక మనము బేసిక్ స్ట్రక్చర్స్ చూసినట్టయితే ఐ వాజ్ ప్లేయింగ్, వీ వర్ ప్లేయింగ్, యూ వర్ ప్లేయింగ్, యూ వర్ ప్లేయింగ్, హీ వాజ్ ప్లేయింగ్, షీ వాజ్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్. సో ఇలా మనకు బేసిక్ స్ట్రక్చర్స్ కనపడుతుంటాయి ఈ సెంటెన్స్లో. మరి ఈ టెన్స్ను మనం ఎప్పుడు వాడతాము అంటే గతంలో ఫలానా సమయంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పని జరిగింది కొంతకాలం అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతుందన్నమాట. మరి కొన్ని కీవర్డ్స్ కూడా ఈ టెన్స్లో మనకు కనిపిస్తుంటాయి. అవి ఏంటంటే అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, అట్ దిస్ టైమ్ లాస్ట్ సండే, అట్ దిస్ టైమ్ దెన్, అట్ 10 AM yesterday, at 10 PM లాస్ట్ మండే, అట్ దట్ టైమ్ ఎస్టర్డే. సో ఇలాంటి కొన్ని ఫ్రేజులు మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. సో నిన్న ఈ టైంకి నేను టీవీ చూస్తూ ఉన్నాను అని ఈరోజు నువ్వు చెప్తున్నావు అనమాట. చూస్తూ ఉండడం అనేది వాజ్ వాచింగ్ అనమాట. దాన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటూ ఉంటాం అనమాట. అదేవిధంగా వి వర్ స్లీపింగ్ అట్ దిస్ టైమ్ దెన్, అప్పుడు ఈ టైంలో మేము నిద్రపోతూ ఉన్నాము అని చెప్తున్నాం అనమాట. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే షీ వాజ్ రైటింగ్ అన్ ఎగ్జామ్ అట్ 10 AM లాస్ట్ మండే. ఈ మండే రోజు చెప్తున్నాం, పోయిన మండే 10 గంటలకు ఆమె ఎగ్జామ్ రాస్తుంది, 10 గంటలకు ఆమె రాస్తూ ఉంది అనమాట. సో దీన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ద కిడ్స్ వర్ రీడింగ్ అట్ దాట్ మూమెంట్ లాస్ట్ వీక్. ఈ వీక్ నువ్వు మాట్లాడతాం, పోయిన వారం ఆ టైంలో ఆ పిల్లలు చదువుకుంటూ ఉర్రు అంటాము కదా. సో ఇదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటుంటాము. అదేవిధంగా దే వర్ వర్కింగ్ అట్ 10 PM లాస్ట్ నైట్. సో నిన్న రాత్రి వాళ్ళు 10 గంటలకు పని చేస్తూ ఉన్నారు అని ఈరోజు రాత్రి 10 గంటలకు నువ్వు చెప్తున్నావు, లేకపోతే ఈరోజు రాత్రి చెప్తున్నావు. సో దీన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం అనమాట. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక నిర్దిష్టమైన సమయంలో గతంలో కొంత పని జరిగినట్టయితే కొంతకాలం అది చెప్పడానికి వాడుతూ ఉంటామండి. సో మరి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు ప్లస్ వాస్ కానీ వర్ కానీ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది ఒక రకమైన ఉపయోగం. మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఇంకొక రకంగా కూడా వాడచ్చు. అదేంటంటే ఒక పని కనుక గతంలో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి కొంతవరకు నడిచి అక్కడ అయిపోయింది అనుకోండి, ఇలాంటి పనులను మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడడం జరుగుతుంది. కీవర్డ్స్ ఏంటంటే దట్ వీక్, దట్ డే, బిట్వీన్ 10 AM అండ్ 3 PM, బిట్వీన్ 7 AM అండ్ 8 AM. సో ఇలా కొన్ని కీవర్డ్స్ను, కీ ఫ్రేజెస్ను మనం వాడడం జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఐ వాజ్ టీచింగ్ గ్రామర్ దట్ వీక్. ది ఎంటైర్ వీక్ I started the first day of the week and ended at the last day of the week. So entire week I was teaching grammar. So I started there and ended there itself. In a similar manner, the next example is we were sleeping that day between 1 PM and 3 PM. Between 1 PM and 3 PM we were sleeping. That time, not now. In a similar manner, she was chatting yesterday between 7 PM and 11 PM. From 7 to 11 PM she was chatting. Yesterday, not today. She completed yesterday itself. In a similar manner, they were building a bridge that year, not this year. That entire year they were building. So that entire year the activity was continuing. So for this kind of situations we use పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంతేకాకుండా ఇంకొక రకంగా కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు 2 పనులు కనుక గతంలో జరిగి ఉంటే, అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని వచ్చి జరిగినప్పుడు మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఎప్పుడు వాడాలి? ఏ పని అయితే జరుగుతూ ఉంటుందో గతంలో ఆ పనిని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ఏ పని అయితే మధ్యలో వస్తుందో, ఏ పని అయితే మధ్యలో జరుగుతుందో ఇంకో పని, ఆ పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనకు కీవర్డ్స్ వైల్, వెన్ అనే కీవర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ వెన్ రవి కేమ్ టు మై రూమ్ ఎస్టర్డే. సో ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, నేను బుక్ చదువుతూ ఉన్నప్పుడు రవి కేమ్ టు మై రూమ్, రవి వచ్చిండు అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు రవి వచ్చిండు అంటే రెండో పని రవి రావడం అనమాట. నువ్వు చదువుతూ ఉండడం అని ఏదైతే ఉందో వాజ్ రీడింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాము. రవి కేమ్ అనేది వర్బ్ టు కేమ్ అనేది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా వైల్ వీ వర్ గోయింగ్ టు స్కూల్ వీ సా అన్ యాక్సిడెంట్. సో మేము స్కూల్కు వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ చూసాము. సో వెళ్తూ ఉన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాజ్ గోయింగ్
యాక్సిడెంట్ చూసాము, వి సా. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. అదేవిధంగా లైట్స్ వెంట్ ఆఫ్ వైల్ హీ వాజ్ రైటింగ్. సో లైట్స్ వెంట్ ఆఫ్, సో వెళ్ళిపోయినాయి అనమాట. వైల్ హీ వాజ్ రైటింగ్, సో రాస్తూ ఉన్నప్పుడు, జరుగుతూ ఉన్నప్పుడు వెంట్ ఆఫ్, సింపుల్ పాస్ట్ టెన్స్. రైటింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అదేవిధంగా ద గర్ల్ ఫెల్ డౌన్ వైల్ షీ వాజ్ సైక్లింగ్. ఫెల్ డౌన్ సింపుల్ పాస్ట్ టెన్స్, వాజ్ సైక్లింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని వచ్చినప్పుడు జరుగుతూ ఉన్న పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ఏ పని అయితే మధ్యలో వచ్చిందో పాస్ట్ టెన్స్లో, ఆ పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వివిధ సందర్భాలలో బాగా అర్థం చేసుకోవడానికి వాడుతూ ఉంటాం అనమాట. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ వాస్ కానీ వర్ కానీ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంక్ ఫామ్ మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ అనమాట. సో హ్యాడ్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి మనం వాడుతూ ఉంటామండి. సో ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్స్ చూసినట్టయితే ఐ హ్యాడ్ ప్లేడ్, వీ హ్యాడ్ ప్లేడ్, యూ హ్యాడ్ ప్లేడ్, యూ హ్యాడ్ ప్లేడ్, హీ షీ ఇట్ హ్యాడ్ ప్లేడ్, దే హ్యాడ్ ప్లేడ్. సో ఇది మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్గా కనపడుతూ ఉంది. ఇక మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఎప్పుడు వాడతామంటే ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ముందే జరిగిపోయిన పనులను గురించి చెప్పడానికి వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఒక యాక్షన్ ఒక గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ముందే అయిపోయి ఉంటే వాటి గురించి చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడడం జరుగుతూ ఉందన్నమాట. కొన్ని కీవర్డ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే, బై 10 AM ఎస్టర్డే, బై లాస్ట్ జూలై, బై లాస్ట్ ఫ్రైడే, బై లాస్ట్ సండే, బై 2020 ఇలా కొన్ని మనకు కీ ఫ్రేజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ టైం ఫ్రేజెస్. వీటికి ముందు తప్పకుండా బై కానీ బిఫోర్ కానీ ఈ రెండు ప్రిపోజిషన్స్లో ఏదో ఒకటి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంటుందన్నమాట. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే దే హ్యాడ్ రీచ్డ్ హియర్ బై 4 PM. సో ఈరోజు నువ్వు చెప్తున్నావు నిన్న 4 గంటలకల్లా వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. సో 4 గంటలకల్లా, సో బై 4 PM దే హ్యాడ్ రీచ్డ్, సో పాస్ట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ రీచ్ అయిపోయారు వాళ్ళు ఇక్కడికల్లా అని చెప్తున్నాం అనమాట. అదేవిధంగా షీ హ్యాడ్ వేకేటెడ్ దట్ రూమ్ బిఫోర్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టయానికి ఆమె రూమ్ ఖాళీ చేసింది. షీ హ్యాడ్ వేకేటెడ్ బై దిస్ టైమ్, సో నిన్న ఈ టైం కల్లా, బై దిస్ టైమ్ ఎస్టర్డే. సో అందువల్ల హ్యాడ్ వేకేటెడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడడం జరిగింది. అదేవిధంగా హీ హ్యాడ్ బిల్ట్ ద హౌస్ బై 2018, 2018 కల్లా ఆయన ఇల్లు కట్టేసిండు. హ్యాడ్ బిల్ట్, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అదేవిధంగా వీ హ్యాడ్ కంప్లీటెడ్ ఎగ్జామ్స్ బై లాస్ట్ ఫ్రైడే. సో పోయిన శుక్రవారం కల్లా మా ఎగ్జామ్స్ అయిపోయినాయి. హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఇలా గతంలో ఒక నిర్దిష్ట సమయానికి అయిపోయిన పనిని గురించి చెప్పడానికి వాడుతుంటాము. అదేవిధంగా ఇంకొక రకం కూడా మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతూ ఉంటాం. అది ఎలా అంటే ఒకవేళ గతంలో 2 పనులు కనుక జరిగినట్టయితే అందులో మొదట జరిగిన పనిని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను వాడుతుంటాము. ఇక దాని తర్వాత జరిగిన పని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ను వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఒకే వాక్యంలో 2 రకాల టెన్స్ను వాడడం జరుగుతుంది. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఇట్ హ్యాడ్ గాట్ డార్క్ వైల్ వీ వెంట్ దేర్ ఎస్టర్డే. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకు 2 పనులు కనబడుతున్నాయి. ఒకటేంటి గాట్ డార్క్ అంటే చీకటి కావడము, నెక్స్ట్ ఏంటి వెంట్ దేర్ అక్కడికి వెళ్ళడము అంటే మేము అక్కడికి వెళ్ళే లోపే చీకటి అయిపోయింది. సో ముందే చీకటి అయింది అనమాట. సో అందువల్ల ముందే అయిపోయిన పని కాబట్టి చీకటి కావడం, అందువల్ల హ్యాడ్ గాట్ డార్క్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాం. దాని తర్వాత మేము వెళ్ళాం కాబట్టి వెంట్ దేర్ అనమాట, వి వెంట్ దేర్ అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా నిన్ననే జరిగింది అనమాట. అందువల్ల ఇదంతా కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ దే వెంట్ దేర్. సో మేము అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది. అందువల్ల ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. సో హ్యాడ్ లెఫ్ట్ అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ముందు జరిగింది కాబట్టి దాని తర్వాత మేము అక్కడికి వచ్చినాం అనమాట. సో దే వెంట్,
స్టేషన్ అనమాట. సో దే వెంట అనేది సెకండ్ జరిగింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం జరిగింది. అదేవిధంగా ద మినిస్టర్ హ్యాడ్ కమ్ బిఫోర్ ద మీటింగ్ బిగాన్. సో మినిస్టర్ హ్యాడ్ కమ్ బిఫోర్ ద మీటింగ్ బిగాన్. మీటింగ్ స్టార్ట్ కాకముందుకే మినిస్టర్ వచ్చిండు. సో మినిస్టర్ ముందు రావడం జరిగింది అందువల్ల సో మినిస్టర్ హ్యాడ్ కమ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయడం జరిగింది. ద మీటింగ్ బిగాన్ అనేది తర్వాత జరిగింది కాబట్టి మీటింగ్ తర్వాత మొదలైంది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ కేమ్ హియర్ ఆఫ్టర్ వీ హ్యాడ్ టేకెన్ డిన్నర్. సో మేము డిన్నర్ చేసిన తర్వాత ఆయన వచ్చిండు. డిన్నర్ చేయడం అనేది ముందు జరిగింది, అందువల్లనే వీ హ్యాడ్ టేకెన్ డిన్నర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశాము. దాని తర్వాత ఆయన వచ్చిండు, అందువలన అది సింపుల్ పాస్ట్ టెన్స్లో హీ కేమ్ అని రాయడం జరిగింది అనమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది రెండు యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ అంటే ముందు జరిగిన పనిని చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడడం జరుగుతుంది. దాని తర్వాత జరిగిన యాక్షన్ చెప్పడానికి పనిని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడడం జరుగుతుంది అనమాట. ఇక మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు మరియు హ్యాడ్ మరియు వర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ను వాడడం జరుగుతుంది. నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్నే మనం పాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. దీనిలో స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ మనకు కనిపిస్తూ ఉంది. హ్యాడ్ అనేది అన్ని సబ్జెక్ట్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనం బేసిక్ స్ట్రక్చర్ చూసినట్టయితే వాక్య నిర్మాణాలు చూసినట్టయితే I had been playing, we had been playing, you had been playing, you had been playing, he, she, it had been playing, they had been playing. ఇవన్నీ మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్సెస్గా కనిపిస్తుంటాయి. మరి ఈ టెన్స్ను మనం ఎప్పుడు వాడతామంటే గతంలో నిర్దిష్ట సమయానికంటే ముందు జరుగుతూనే ఉన్న విషయాలని చెప్పడానికి. అంటే ఒక పని కనుక గతంలో మొదలై ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఆ పని జరిగి ఇంకా జరిగే అవకాశం ఉండుంటే మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతుందన్నమాట. కొన్ని కీవర్డ్స్ మనం చూసినట్టయితే బై ఎస్టర్డే, బై లాస్ట్ జనవరి, బై లాస్ట్ ఫ్రైడే, బై లాస్ట్ సండే. సో ఇలా కొన్ని కీవర్డ్స్ మనకు సెంటెన్సెస్లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 15 years బై లాస్ట్ సండే. అంటే నేను ఇంగ్లీష్ చెప్పబట్టి పోయిన సండే కల్లా 15 సంవత్సరాలు అయింది. అంటే పోయిన సండే కల్లా 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అని నేను ఆపేలే, ఇంకా చెప్తూనే ఉన్నాను, అది జరుగుతూనే ఉంది. కానీ లాస్ట్ సండే వరకు మాత్రం 15 years కంప్లీట్ అయిపోయింది చెప్పబట్టి. అంటే నేను 15 years క్రితం స్టార్ట్ చేసి లాస్ట్ సండే వరకు 15 years అయ్యింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరుగుతుంది అనమాట. ఇంకో ఉదాహరణ చూసినట్టయితే వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 20 years బై ఎస్టర్డే. నిన్నటి వరకు మేము హైదరాబాద్లో ఉండబట్టి 20 సంవత్సరాలు అయింది అని బంద్ చేసినావా? బంద్ చేయలే, ఇంకా ఉంటున్నాం. కానీ నిన్నటి వరకు 20 సంవత్సరాలు అయిందని మనము జరిగిపోయిన పని గురించి చెప్తూ ఉన్నాం అనమాట. అంటే 20 సంవత్సరాలు మొత్తం ఉన్నాం అనమాట. సో అదేవిధంగా షీ హ్యాడ్ బీన్ డాన్సింగ్ ఫర్ 30 years బై లాస్ట్ సమ్మర్. పోయిన ఎండాకాలం వరకల్లా ఆమె డాన్స్ చేయబట్టి 30 సంవత్సరాలు అయింది, కానీ ఆపలే, ఇంకా వేస్తూనే ఉంది. కానీ లాస్ట్ సమ్మర్ వరకు 30 సంవత్సరాలు అయిపోయిందని చెప్తూ ఉన్నాం అనమాట. అదేవిధంగా వీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 40 years బై లాస్ట్ మండే. సో పోయిన సోమవారం కల్లా 40 సంవత్సరాలు అయింది మేము పని చేయబట్టి ఇక్కడ. సో అంత పెద్ద పీరియడ్లో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇంకా పనిచేస్తూనే ఉన్నారనమాట. సో ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒక పని గతంలో మొదలై ఒక నిర్దిష్ట సమయం వరకు జరిగి ఇంకా జరిగే అవకాశం ఉండుంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడడం జరుగుతుంది. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్ చూసినట్టయితే ఈ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు రాజు రోట్ ఎ లెటర్ అంటే రాజు ఉత్తరం రాశాడు నిన్న, అయిపోయింది ఆ పని. అలా కాకుండా రాజు వాజ్ రైటింగ్ లెటర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అన్నాం అనుకోండి, నిన్న ఈ టైంకి ఆయన రాస్తూ ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట. అలా కాకుండా రాజు హ్యాడ్ రిటన్ ద లెటర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అన్నాం అనుకోండి, సో నిన్న ఈ టైం కల్లా రాసేసిండు, అయిపోయింది ఆ పని అని చెప్తున్నాము. అలా కాకుండా రాజు హ్యాడ్ బీన్ రైటింగ్ లెటర్ ఫర్ 10 times బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైం కల్లా ఆయన 10 సార్లు ఉత్తరం రాయడం జరిగింది
అని చెప్తున్నాం అనమాట. సో ఈ 4 వాక్యాలు కూడా 4 వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా వివిధ విషయాల్ని చెప్పడానికి వాడుతున్నాము. ఇవన్నీ కూడా ఒకే టెన్స్కు సంబంధించింది, అవన్నీ కూడా పాస్ట్ టెన్స్ అంటే భూతకాలానికి సంబంధించిన అంశాలు అనమాట. సో మరి ఈ వీడియోలో మీరు పాస్ట్ టెన్స్ అంటే ఏంటి, మరి పాస్ట్ టెన్స్ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి వచ్చే వీడియోలో మరి ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.